నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం బొంబాయి రవ్వతో రెండు అల్పాహారాలు, ఒకే రకమైన బ్యాటర్ అలాగే స్టఫింగ్ని ఉపయోగించుకొని రెండు రకాల రెసిపీస్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పెరుగు, ఉల్లిపాయలు, ఉడికించి ఉంచుకున్న బంగాళదుంప, క్యారెట్, ఉడకబెట్టుకున్న కోడిగుడ్డు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కారం, బేకింగ్ సోడా, ఆయిల్. ఓ గిన్నెలో బొంబాయి రవ్వను వేసుకొని సరిపడా పెరుగుని వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. స్టవ్పై ప్యాన్ని పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకున్న ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని కూడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకును, తురుముకున్న క్యారెట్ను కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టఫింగ్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను, ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళాదుంపను, ఉడికించి తురుముకున్న కోడిగుడ్డును కూడా వేసుకొని ఆ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లార్చుకోవాలి. చల్లారిన మిశ్రమంలోనికి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని దాన్నంతటిని బాగా కలుపుకొని కొంత భాగాన్ని చేతిలోకి తీసుకొని చూపించిన విధంగా రోల్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న రవ్వ మిశ్రమంలో కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా కలుపుకోవాలి. ఓ గ్లాసును తీసుకొని దానిలో ఆయిల్ని వేసుకుని లోపలంతటా బాగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న గ్లాసులో మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని సగం వరకు నింపుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ రోల్ని చూపించిన విధంగా పిండి లోపల పెట్టుకొని పైనుంచి పిండితో కవర్ చేయాలి. స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను ఉంచుకుని 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. దానిలో ఒక స్టాండ్ను ఉంచి ముందుగా స్టఫ్ చేసుకున్న గ్లాసులను పెట్టుకుని మూతను పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూతను తీసి ఉడికిన వాటిని బయటికి తీసుకొని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత డిమౌల్డ్ చేసుకొని దానిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. స్టీమ్డ్ సూజీ స్లైసెస్ రెడీ అయిపోయాయి. వీటిని సర్వ్ చేసుకుందాం. రెండవ రెసిపీని ఇప్పుడు తెలుసుకుందాం. మన రెండవ రెసిపీ తయారీ కోసం ముందుగా కొంత స్టఫింగ్ మిశ్రమాన్ని తీసుకొని చూపించిన విధంగా షేప్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టఫ్డ్ రవ్వ దోశ తయారీకై ప్యాన్ను పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. అలా వేడెక్కిన ఆయిల్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకుని చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపై స్టఫింగ్ని పెట్టుకొని పైనుంచి రవ్వ మిశ్రమంతో బాగా కవర్ చేసుకోవాలి. ఆయిల్ని వేసుకుని బాగా కాల్చుకోవాలి. ఒకవైపు బాగా ఎర్రగా కాలిన తరువాత దాన్ని వేరొక వైపునకు తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి. రెండవ వైపున కూడా బాగా ఎర్రగా కాలింది. మన స్టఫ్డ్ రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోనికి పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే. ఒకే రకమైన బ్యాటర్ మరియు స్టఫింగ్తో తయారు చేసుకున్న రెండు రెసిపీలు సిద్ధంగా ఉన్నాయి. వీటిని తీసుకోవటం వల్ల మంచి ఎనర్జీతో పాటుగా ఐరన్ కూడా బాగా అందుతుంది. వీటిని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన వంటింటికి దారేది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నమస్కారం.